వెలుగు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఇక్కడ వెలుగు పేపర్ బీఆర్ఎస్లో లోక్సభ టెన్షన్ అని ఒక బ్యానర్ ఐటమ్ వేసింది. అసలు అంటే మనకు ఇంకొక 1 మంత్ కూడా లేదు, దాదాపు షెడ్యూల్ రావచ్చు. నెక్స్ట్ మంత్ ఈ టైం వరకు మనకు లోక్సభ షెడ్యూల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో అంటే దాదాపు మ్యాక్సిమం ఒక 2 మంత్స్, ఏప్రిల్ 15th ఏప్రిల్ ఎండింగ్ లోపల మనకు ఎలక్షన్స్ కూడా అయిపోతాయి. అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఒక 3 months లోపల మనకు ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ అంటే మన ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ ఎట్లయినా ఈసారి లోక్సభలో ఖచ్చితంగా గెలవాలి, అంటే మెజార్టీ సీట్లు సాధించాలని అయితే చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో లోక్సభ టెన్షన్ అనే ఒక బ్యానర్ ఐటమ్ వేశారు. కన్ఫ్యూజన్లో లీడర్లు, క్యాడర్, పలు స్థానాల్లో పోటీకి అభ్యర్థులు కరువయ్యారట. చూసిరా, పూలమ్మిన చోటే రాళ్ళ మీరు ఏదో అంటారు కదా సామెత, దాన్ని మన పోటీ చేయడానికి పోటీ ఎక్కువండే, అంటే మేము పోటీ చేస్తామని చాలామంది లీడర్స్ వచ్చారు. ఇప్పుడేమో లోక్సభలో పోటీ చేయడానికి కొన్ని చోట్ల అసలు లీడర్సే లేనటువంటి పరిస్థితి వచ్చింది అని వీళ్ళు చెప్తున్నారు. కొన్ని సెగ్మెంట్లో సిట్టింగ్లకు టికెట్ కట్, నిజామాబాద్ అభ్యర్థిపై నో క్లారిటీ. చూసారు కదా, నిజామాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గత 2 సార్ల నుంచి ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. కేసీఆర్ కూతురు కవితనే పోటీ చేస్తూ వచ్చారు. ఈసారి కవితకు కూడా టికెట్ ఇస్తారో లేరో అని చాలామంది డౌట్ అయితే పడుతున్నారు. మనం జిందాయి మీడియా ఎప్పుడో చెప్పింది, ఈసారి నిజామాబాద్లో కవితకు టికెట్ కష్టమే అని మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. చూడాలి మరి. ఇక్కడ వచ్చినటువంటి న్యూస్ కూడా అలాగే ఉంది. నిజామాబాద్లో ఎవరు అభ్యర్థి అనేది ఇప్పటికి కూడా క్లారిటీ రాలేదు. ఇంకా బలమైన క్యాండిడేట్ల కోసం వేట. దొరకకుంటే హరీష్ రావు, కేటీఆర్ కూడా పోటీ చేస్తారా, ఒకవేళ ఓడితే భవిష్యత్ ఎలా అనే బెంగ అనే ఒక బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లకే సీట్లు ఇచ్చి బొక్కబొర్ల పడ్డ బీఆర్ఎస్ పార్లమెంట్ ఎలక్షన్కు టెన్షన్ పడుతుంది. కారు గుర్తుపై పోటీ చేసేందుకు ఆ పార్టీ లీడర్లు వెనుకడుగు వేస్తున్నారు. ఇటీవలే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు 17 పార్లమెంటరీ ఆల్రెడీ వీళ్ళు గత 15-20 రోజుల నుంచి ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి రివ్యూ చేస్తూ వచ్చారు. ఈ రివ్యూలో భాగంగా వచ్చినటువంటి సారాంశం ఏంటంటే, చాలామంది లీడర్స్ ఉత్సాహం చూపడం లేదు, లోక్సభలో అనవసరంగా పోటీ చేసి ఓడిపోవడం ఎందుకు అనే దాంట్లో ఉన్నారు. లీడర్స్ దొరకకపోతే హరీష్ రావు, కేటీఆరే కొన్ని స్థానాల్లో పోటీ చేస్తారా, ఒకవేళ అక్కడ ఓడితే వాళ్ళ భవిష్యత్ ఏంటి అనే బెంగ కూడా వాళ్ళకి పట్టుకున్నదని వీళ్ళు చెప్తున్నారు. ఇంకా లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 4 సిట్టింగ్ పేర్లను ప్రస్తావించి బాగా వర్క్ చేసుకోవాలని సూచించారు. దీంతో వారికే టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, చేవెల నుంచి గడ్డం రంజిత్ రెడ్డి, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, గతంలో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బోయినపల్లి వినోద్ కుమార్కు దాదాపు అంటే ఇప్పటివరకు 4 టికెట్లు అయితే దాదాపు కన్ఫర్మ్ అయినాయని వీళ్ళు చెప్తున్నారు. అందులో ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు. ఖమ్మం ఈసారి దాదాపు అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్విప్ చేసింది కాంగ్రెస్, కేవలం ఒక్క స్థానంలో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. మరి అలాంటి ఖమ్మంలో ఈసారి లోక్సభలో ఎట్లుంటుందో ఫలితం మనం చూడాలి. కాకపోతే అక్కడ నుంచి సిట్టింగ్ ఉన్నటువంటి నామా నాగేశ్వరరావుకే దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు. ఇక చేవెళ్ళ నుంచి గడ్డం రంజిత్ రెడ్డి గతం ఫస్ట్ టైం పోటీ చేసి గెలిచారు, ఆయనకు కూడా దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు. ఇక జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఇక కరీంనగర్లో లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయినటువంటి వినోద్ కుమార్ కూడా దాదాపు 4 పేర్లు కన్ఫర్మ్ అయినాయి అని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు 4కి ఆల్రెడీ మీకు దాదాపు టికెట్లు కన్ఫర్మ్ అయినట్టే, మీరు వర్క్ చేసుకోండి, గ్రౌండ్కి వెళ్ళిపోండి అని కేటీఆర్ చెప్పినట్టు వీళ్ళు చెప్తున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. కాకపోతే మొత్తానికైతే బీఆర్ఎస్లో లోక్సభ టెన్షన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అంటే ఈసారి మొత్తం సిట్టింగ్లకు లాస్ట్ టైం సిట్టింగ్లకు ఇచ్చే మేము ఓడిపోయామని వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇంకా చాలా గట్టిగా భావిస్తున్నారు. మేము కొంతమంది సిట్టింగ్లను మార్చుంటే మాకే అధికారం వచ్చేది, లేకుంటే కనీసం హంగైనా వచ్చేది, మేమే అధికారంలోకి వచ్చేవాళ్ళమని కేటీఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆయన అదే చెప్తున్నారు. ఈసారి లోక్సభ ఎలక్షన్లలో ఖచ్చితంగా మేము గట్టి పోటీ ఇచ్చి మెజార్టీ స్థానాలను గెలుచుకోవాలని అయితే వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే చాలామంది అభ్యర్థులు దొరకట్లేదు. అంటే పోటీ చేసి వాళ్ళు గెలిచే స్థానాలు కానప్పుడు ఎందుకు పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. చూడాలి మరి ఏం చెప్తుందో. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిట్టింగ్ ఎంపీలు భిన్నమైన వాదనలు వినిపించారట రివ్యూ సమావేశాల్లో. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణాలను విశ్లేషించారు. సమావేశాల నేపథ్యంలో కేటీఆర్ కేవలం 3-4 సెగ్మెంట్లలో మాత్రమే సిట్టింగ్లో కేటాయిస్తున్నట్టు చెప్పారు. మిగతా సెగ్మెంట్లలో
ఎవరిని బరిలోకి దింపుతారనేది తేలడం లేదు. మనం ఇందాకనే చెప్పుకున్నాం నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కూడా అభ్యర్థి ఎవరని ఇప్పటివరకు ప్రకటించలేదంట. ఇది అసలు చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్. అంటే కవిత చాలా సార్లు చెప్పారు, ఖచ్చితంగా నేను మళ్ళీ ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే గెలుస్తాను, ఈసారి వేటాడి ఓడిస్తాను ధర్మపురి అరవింద్ అని ఛాలెంజ్ చేసినటువంటి కవితకే ఈసారి టికెట్ వస్తుందా లేదా అనే డౌట్ ఉందంట. అది చాలా నిజానికి బ్రేకింగ్ న్యూసే. ఇక నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు రావడంతో అక్కడ పోటీ చేయడం వల్ల మారు ఓటమి తప్పదని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ నిజామాబాద్లో బేసిక్గా నిజామాబాద్ ఆదిలాబాద్లో మన బీజేపీకి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. మూడోసారి పోటీ చేసి అంటే అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ అంత మంచి వచ్చింది. పార్లమెంట్లో సీన్ ఇంకా వేరేగా ఉండే అవకాశం ఉంది. అంటే బీజేపీకి ఇంకా ఫుల్ స్వింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ పోటీ చేసి మళ్ళీ ఓడిపోవడం అవసరమా అన్న యోచనలో కవిత ఉన్నట్టు భావిస్తూ ఇక్కడ న్యూస్ అయితే వచ్చింది. మెదక్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం జరిగిన ఆయన బరిలో ఉండరనే వాదన అంతకంటే బలంగా వినిపిస్తుంది. అక్కడ నుంచి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కానీ మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కానీ బరిలోకి దింపుతారని తెలుస్తుంది. ఆదిలాబాద్ నుంచి గూడెం నరేష్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆ స్థానం ఎవరికి కేటాయిస్తారు అనేది అర్థం కావడం లేదు. ఆత్రం సక్కు గతంలో ఎంపీ టికెట్ కేటాయిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని ఆయనకే టికెట్ ఇస్తారని తెలుస్తుంది. ఇక్కడ చూడాలి. ఇక్కడ భువనగిరిలో నుంచి పోటీ చేసిన బూర నర్సయ్య గౌడ్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఇంకా అంటే ఇక్కడ భువనగిరిలో అభ్యర్థి ఎవరు అనేది కన్ఫ్యూజన్గా ఉంది. ఆదిలాబాద్లో అభ్యర్థి ఎవరు అనేది కన్ఫ్యూజన్గా ఉంది. నిజామాబాద్లో అభ్యర్థి ఎవరు అనేది కన్ఫ్యూజన్గా ఉంది. ఇక్కడ ఇంకా నల్లగొండ నుంచి కూడా ఎవరు పోటీ చేస్తారనేది ఇక్కడ తెలియడం లేదు. అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన కుమారుడికి కేటాయించాలని అడుగుతున్నారు. కాకపోతే మరి ఒకవేళ కేసీఆర్ హామీ నిలబెట్టుకుంటే గుత్తా అమిత్ రెడ్డికి టికెట్ వస్తుంది. మరి గుత్తాకు జగదీష్ రెడ్డి వర్గానికి కొంచెం వార్ నడుస్తుంది. కాబట్టి జగదీష్ రెడ్డి ఆయనకు సహకరిస్తారా లేదా అనేది కూడా ఇక్కడ డౌట్ అయితే ఉన్నారు అని ఒక న్యూస్ అయితే వచ్చింది. ఇంకా ఇక్కడ కొంతమందికి టికెట్ కట్ చేస్తారా అనే వాళ్ళ లిస్ట్ కూడా ఇచ్చారు. ఎవరెవరు అనేది చూద్దాం. ఇక్కడ పెద్దపల్లిలో ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగు నేతకాని వెంకటేష్, ఇక రాములు నాగర్ కర్నూలు, మన్నె శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగరు, మాలోత్ కవిత మహబూబాబాదు, పసునూరి దయాకర్ వరంగల్, ఈ 5 సీట్లు మారుస్తారని ప్రచారం అయితే జరుగుతుందట. అక్కడ మెయిన్గా పెద్దపల్లి నుంచి ఉన్నటువంటి ఎంపీ నేతకాని వెంకటేష్, పి రాములు నాగర్ కర్నూలు, ఇక మన్నె శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్లో నుంచి గెలిచినటువంటి మన్నె శ్రీనివాసరెడ్డి, మహబూబాద్ నుంచి గెలిచినటువంటి మాలోత్ కవిత, వరంగల్ నుంచి గెలిచినటువంటి పసునూరి దయాకర్, వీళ్ళు 5గురికి టికెట్ డౌటే అని చెప్తున్నారు. మరి చూడాలి. ఇక లాస్ట్ టైం సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు తలసాని కొడుకు సాయి కిరణ్ యాదవ్. ఈసారి ఆయనకు టికెట్ డౌటేనంట, ఆయనకు కూడా డౌటేనంట. ఇక మల్కాజ్గిరి నుంచి గతంలో పోటీ చేసినటువంటి మరి రాజశేఖర్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో కూడా కొత్త వారిని బరిలోకి దించే అవకాశం ఉందట. ఇక్కడ అసలు ఎవరున్నారు మల్కాజ్గిరిలో పోటీ చేయడానికి, అక్కడ అభ్యర్థులు ఉన్నారా లేరా, అసలు ఎవరు నిలబెడితే పార్టీ గట్టి పోటీ ఇస్తుందనేది వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మల్కాజ్గిరిలో లాస్ట్ టైం గెలిచింది ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి. మరి అక్కడ రేవంత్ రెడ్డి కూడా ఆయన సిట్టింగ్ స్థానం కాబట్టి అక్కడ బలమైనటువంటి అభ్యర్థిని బరిలో దింపే అవకాశం ఉంది. బీజేపీ నుంచి కూడా చాలామంది పోటీ పడుతున్నారు మల్కాజ్గిరిలో నిలబడడానికి. మరి ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి ఎవరికి టికెట్ వస్తుందనేది మనం ఒకసారి చూడాల్సి ఉంది. ఇంకా అభ్యర్థులు దొరకని చోట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు బరిలోకి దిగుతారనే ప్రచారం కూడా ఉంది. అంటే కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులు కనుక దొరకకపోతే చివరి నిమిషంలో కేటీఆర్, హరీష్ రావు కూడా ఎంపీకి పోటీ చేసేటువంటి అవకాశం ఉందని వీళ్ళు ఒక న్యూస్ అయితే ఇచ్చారు. మరి అందులో నిజమేంటో అనేది చూడాలి. నిజానికైతే ఈసారి బీఆర్ఎస్కు వచ్చే లోక్సభ ఎన్నికలు జీవన్ మరణ సమస్యగా మారాయి. ఈ బరిలో అంటే తెలంగాణ రాజకీయ బరిలో బలంగా నిలబడాలంటే మాత్రం ఖచ్చితంగా మంచి సీట్లు తెచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే వాళ్ళకు ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. మొత్తానికి లోక్సభ ఎలక్షన్లు బీఆర్ఎస్ భవితవ్యాన్ని మాత్రం ఖచ్చితంగా తేల్చే అవకాశం ఉంది. ఇక